రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సిద్ధమైంది. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయి 16 ఏళ్లుగా మూతపడ్డ ఎఫ్సీఐ తిరిగి తెరుచుకుంటోంది. రీఓపెనింగ్ వెనుక పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన పోరాటాలతోనే ఎఫ్సీఐ రీఓపెన్ అవుతోందని కార్మికులు, రైతులు, ఉద్యోగులు అంటున్నారు. ఆగస్టు 7న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రామగుండం ఎరువుల కర్మాగారం పునర్జన్మ వెనుక మాజీ ఎంపీ వివేక్ చేసిన కృషిపై స్పెషల్ స్టోరీ. ఇదే ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని 1970 అక్టోబర్ 2న కరీంనగర్ జిల్లా రామగుండంలో ఏర్పాటు చేశారు. 1980 నవంబర్ 1న కమర్షియల్ గా నత్రజని ఎరువులను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. కానీ విద్యుత్ అంతరాయం, అధిక శాతం బూడిద కలిగిన బొగ్గు సరఫరా, మెషిన్లు సరిగా పనిచేయకపోవడం, సకాలంలో కేంద్రం ఆర్థిక వనరులు సమకూర్చకపోవడం వంటి కారణాలతో నష్టాల్లోకి వెళ్లింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల సాకుతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మార్చి 31, 1999న అర్ధాంతరంగా మూసేసింది. దక్షిణ భారతదేశంలోని ఏకైక ఎరువుల కర్మాగారాన్ని మూసివేసి బలవంతపు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తో ఉద్యోగుల్ని ఫ్యాక్టరీ నుంచి గెంటేశారు. రామగుండం ఎఫ్సీఐ మూతపడటంతో 1070 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 2000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి రామగుండం ఎఫ్సీఐని తిరిగి ప్రారంభిస్తానని ప్రయత్నాలు చేశారు. అంతకుముందు 1989లో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలోనే కంపెనీ మూసివేయాలన్న ప్రతిపాదనల్ని అడ్డుకున్నారు కాకా వెంకటస్వామి. ఫ్యాక్టరీ మూసివేస్తే కార్మికులు రోడ్డున పడతారని, వారి జీవితాలతో ఆడుకోవద్దని కేంద్రంలోని సొంత పార్టీతో కొట్లాడారు. ఎఫ్సీఐ నష్టాల్లో నడుస్తుంది, దాన్ని మూతవేయాలని చెప్పిన ప్రయత్నించినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకటస్వామి గారు, అప్పుడు ఫెర్టిలైజర్స్ మినిస్టర్ అయినటువంటి రామ్లఖన్ యాదవ్ గారిని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఎన్టీపీసీ నుంచి ఫండ్ ఇప్పించి అప్పుడున్న కార్మికులకు జీతాలు చెల్లించడం జరిగింది. అది ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూత వేయడానికి వీల్లేదు అని చెప్పనని వెంకటస్వామి గారు కొట్లాడడం కూడా జరిగింది. 2009లో పెద్దపల్లి ఎంపీగా వివేక్ గెలిచిన వెంటనే ఎఫ్సీఐ పునరుద్ధరణకు కృషి చేశారు. అప్పటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిని, జాయింట్ సెక్రటరీని ఎన్నోసార్లు కలిశారు. కార్మికుల్ని, ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడించారు. 2012లో తన తండ్రి వెంకటస్వామితో కలిసి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో రీఓపెనింగ్ పై చర్చించారు. ఎంపీగా పలుమార్లు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాతో సమావేశమై ఫ్యాక్టరీ రీఓపెన్ వల్ల వచ్చే ఉపయోగాలను వివరించారు వివేక్. గతంలో బొగ్గు ఆధారంగా నడపడం వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లినందున గ్యాస్ తో నడిచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా ఉత్పత్తి కోసం న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2012 జారీ చేసింది. మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు వివేక్ చేసిన కృషిని మరవలేమంటున్నారు ఫర్టిలైజర్ కంపెనీ కార్మికులు, ఉద్యోగులు. 100 మంది మీ కార్మికులు ఇంకా బతికే ఉన్నారని చెప్పి ప్రూఫ్ చేసి వివేక్ గారు ముందు పెడితే, అయితే మీకోసం నేను ఖచ్చితంగా ఎఫ్సీఐ ఫ్యాక్టరీని మళ్ళా రీఓపెనింగ్ చేపిస్తా, మీ అందరికీ జీవనోపాధి కల్పిస్తా, నా తండ్రి ఆశయాన్ని నేను నెరవేరుస్తా అని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీ ప్రకారం ఆయన తీసుకొచ్చి మేము మీటింగ్లో కూడా మాకు పూర్తి సహకారం అందించారు. ఈ రోజు ఎఫ్సీఐ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కారణమే ఎంపీ వివేక్ గారు. ఈ రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ జరిగి 7వ తారీఖు ఆగస్టు 7 నాడు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడం ప్రతి ఒక్కరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎంపీగా ఉన్న శ్రీ వివేకానంద గారు కృషి ఫలితంగానే ఈరోజు రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నోచుకున్నది. అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డిని కలిసి కేజీ బేసిన్ నుంచి రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ సరఫరా చేయాలని కోరారు వివేక్. మంత్రి ఆదేశాలతో సర్వే పూర్తయింది. 27 జూన్ 2013న జరిగిన ఫైనల్ హియరింగ్ లో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అప్రూవల్ ఆధారంగా ఎఫ్సీఐ లిమిటెడ్ ను సిక్ కంపెనీ జాబితా నుండి డీ రిజిస్టర్ చేశారు. దీంతో BIFR జాబితాలో నుంచి రామగుండం ఎఫ్సీఐని తొలగించి 10,200 కోట్ల అప్పును మాఫీ చేయించారు వివేక్. ఎరువుల ఉత్పత్తి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్న వివేక్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఈక్విటీలు కేటాయించింది. మొత్తం 63% ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో మిగిలిన 37% పబ్లిక్ సంస్థల పెట్టుబడితో ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నారు. 1999 మార్చి 31 తారీఖు నాడు అర్ధాంతరంగా దాన్ని నడిచే కంపెనీ బంద్ చేసింది వివేక్ గారు. ఆ టైంలో మాకు కొంత సహాయం చేసిండు, చాలా చేసిండు.
ఆయన ముందుండి మేము ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని పునరుద్ధరణ తీసుకొస్తా. నేను మాకు మీరు కూడా కొంచెం అండగా వండుకుంటూ ఉంటే నేను కూడా ముందుకు పోగలుగుతా అనే మాట ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా నెరవేర్చిండు. మన వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనైనా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నేను ఖచ్చితంగా పూనుకొని దాన్ని పునరుద్ధరణ చేయడానికి పూనుకుంటానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ వారసులైనటువంటి వివేకానంద గారు వారు కూడా ఎంతో కృషి చేసి ఈ రోజు వరకు ఆయన కృషి వల్లనే ఈ రోజు ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం 5,000 కోట్లతో మొదటి విడత పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పాత ఫ్యాక్టరీని పూర్తిగా డిస్మెటల్ చేశారు. కేవలం యూరియా టవర్, చిమ్నీ, భారీ గోదామును మాత్రమే ఉంచారు. పాత బిల్డింగులకు మరమ్మతులు చేస్తున్నారు. ఆగస్టు 7న ప్రధాని మోడీ రామగుండం FCAకి శంకుస్థాపన చేయనున్నారు.